నీకు సంతోషం ఉంటే ఆయన చేసిన మేలు తలుచుకుంటే ఎన్ని ఉపచారములైనా చేసి కృతజ్ఞతను ఆవిష్కరిస్తారు. అందుకే పూజ అంటే పరవశ స్థితి. పరమ పరవశంతో భగవంతుడు చేసినటువంటి ఉపకారములను స్మరించి ఆయనకి కృతజ్ఞతను ఆవిష్కరించుట. అంతేకాని దీపం ఇటు తిప్పనా అండి, దీపం అటు తిప్పనా అండి, అగరవత్తులు 2 వెలిగించాలా అండి, 1 వెలిగించాలా అండి, ఏది చేసినా ముందసలు లోపలి భావన తెలుసుకో. అది తెలుసుకోనంతసేపు తంతు, తెలుసుకుంటే పూజ. ఈ పూజ ఏమవుతుంది, ఒక స్థాయికి వెళ్ళేటప్పటికే మానసికమైపోతుంది. అది పై స్థాయి అంటారు. అంటే అప్పుడు ఉపకరణములు అక్కర్లేదు దగ్గర. ఆ కృతజ్ఞతాభావం లోపల బాగా పెరిగిపోతే మనసు వెంపర్లాడిపోతుంది పూజ చేస్తానని. ఆ వెంపర్లాడిపోయినప్పుడు ఎలా ఉంటుందో, ఎలా చేస్తుందో శంకరాచార్యుల వారు చెప్పారు. రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీచంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఈశ్వర, హృత్కల్పితం, నా మనసు చేత సృష్టించి ఇస్తున్నాను. కళ్ళు మూసుకు కూర్చుంటాడు. కళ్ళు మూసుకు కూర్చుంటే కాశీపట్టణానికి వెళ్ళిపోతాడు. కాశీపట్టణంలో అంతరాలయంలోకి వెళ్ళిపోయి తాను పద్మాసనం వేసి కూర్చుంటే భార్య తన కుడి చేతి వైపు నిలబడి ఆవు పాలతో కూడుకున్నటువంటి బంగారు పాత్రని చేతికిస్తే ఆ పాత్ర తీసి శివలింగం మీద పోస్తుంటే దోమతెరలా పాలన్నీ శివలింగం మించి జారిపోతుంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా అని ఆ మంత్రం చెప్తూ ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేసేశాడు.